బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా? లేకపోతే పొత్తు పెట్టుకుంటుందా? దేనికైనా రెడీ అంటూ బీఆర్ఎస్ నేతలైతే ఇక్కడ వ్యవహరిస్తున్నారు అనేదైతే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే దీనిని కొంతమంది బీఆర్ఎస్ నేతలైతే బాల్కాసుమన్ లాంటి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని ఎలాగైనా ఇలాంటిదేమీ లేదు, ఇదంతా కూడా కావాలని బీఆర్ఎస్ని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ఒక కుట్రలో భాగమే అంటూ బాల్కాసుమన్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాలుగా అంటే 10 ఏళ్ల పైగానే ఇలాంటి చర్చలు అయితే బీఆర్ఎస్ని బ్లేమ్ చేయటానికైతే తీసుకువస్తున్నారనేది బాల్కాసుమన్ చేస్తున్న వాదన. అయితే ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఇటీవల కాలంలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళటం, బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారనే వార్తలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అనే చర్చ అయితే ప్రధానంగా వస్తుంది. ఇది సోషల్ మీడియాలోనే కాకుండా మామూలు ప్రధాన మీడియాలో కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలైతే ఒక డైలమాలో పడ్డాయన్న పరిస్థితి. అయితే దీంట్లో అంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ బాట పట్టడం, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఇంకా మిగతా వాళ్ళంతా క్యూ కట్టారు. మొత్తం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తరువాత మళ్ళీ కూడా చేరికలైతే కాంగ్రెస్లో ఉంటాయి అనేది అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్న విషయం. అయితే దీనన్నింటినీ కూడా బేరీజ్ చేసుకొని పార్టీని కాపాడుకోవాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే బీజేపీలో విలీనం కావాలి. ఎందుకంటే ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా ఆ పార్టీకి రాలేదు. దాంతో ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాంట్లోనైనా కానీ వాటిని ఎంత మేరకు బీఆర్ఎస్ నిలదొక్కుంటుంది అనేది అయితే ఇంకా ఒక అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా సరే మొత్తం కూడా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది. అదే దిశగా మొత్తం కూడా కేసీఆర్ ఏం చేస్తాడు ఏంటి అనేదాన్ని ఒక చర్చ జరుగుతున్నా సరే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న దూకుడుని, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ దూకుడుని అడ్డుకోవటానికి కానీ, లేకపోతే కేసుల నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కూడా కేసులు పెడితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని అంటే ఎన్డీఏలో చేరినా లేకపోతే బీజేపీలో పార్టీని విలీనం చేసినా కూడా కొంత కేసులని కట్టడి చేసుకోవచ్చు అనే దిశలోనే బీఆర్ఎస్ నాయకత్వం అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేది అయితే ప్రశ్నార్థకంగానే ఉంది. గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలలో మొత్తం కూడా ఇప్పటికే 10 మంది చేజారిపోయారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేజారిపోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నాన్ని అయితే అటు కేసీఆర్ చేస్తున్నా కూడా అవంతా కూడా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నా అవంతా కూడా సఫలీకృతం కావట్లేదు. కాబట్టి బీజేపీతో చేతులు కలపటమే బీఆర్ఎస్ ముందున్న ఒక వ్యూహంగానే కనిపిస్తోంది. అయితే దీంట్లోనే తెలంగాణ బీజేపీ నేతలైతే ఏ నిర్ణయాన్నైనా సరే తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితే ఉంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది కాబట్టి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవటానికి ఇదే తగిన సమయం. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైతే ఆ స్థానంలో బీజేపీ రావచ్చు అనేదైతే బీజేపీ నేతల ఒక వ్యూహంగా ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అటు కమలం పెద్దలు, ఢిల్లీ పెద్దలు కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న నేతలు కానీ కొంతమంది సుముఖంగా ఉన్నా సరే మిగతా వాళ్ళైతే ఒప్పుకునే పరిస్థితి అయితే లేనట్లుగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహం కుదురుతుందా లేకపోతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా అనే చర్చ మాత్రం ఒక బీఆర్ఎస్ కింది స్థాయి శ్రేణులకైతే ఏం జరుగుతుంది అనే ఒక అయోమయంలోనే పడేసిన పరిస్థితి. ఏదేమైనా కేసీఆర్ ఒక వ్యూహం ప్రకారమే వ్యవహరిస్తారు. దాన్ని అయితే ఈ కేసుల నుంచి బయటపడటం, ముఖ్యంగా కవితని బయటికి తీసుకురావటం అనేది అయితే బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా ఉన్నట్లయితే చెప్పొచ్చు.